దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన యందు బహుమానం ఉన్నది. ఆయన పిలుపుని బట్టి ఉన్నతమైన బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు వారు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీకంటూ ఒక బహుమానాన్ని దేవుడు హెచ్చించి ఉంచారు. ఆ బహుమానం నువ్వు పొందుకోవాలి అంటే దేవుడు నీకు ఏ పిలుపుని పిలిచారో ఆ పిలుపుని బట్టి నువ్వు ఉన్నతముగా నీ హృదయ మార్పిడి చేసుకుని హృదయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించుకొని ఆయనను మాత్రమే చూస్తూ నీకు పిలిచిన పిలుపును పట్టుకొని నువ్వు వెళ్తే ఆయన నీకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచారు. ఆయనే నీ గురి, ఆయనే నీ గమ్యము. ఆయనే నా గురి, ఆయనే నా గమ్యము. ఎందుకంటే ఆయన సిలువే మన గురి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని చూస్తూ మనం పరిగెట్టినప్పుడు పరలోక రాజ్యం అనే గమ్యం దగ్గరికి మనం చేరుకోగలము. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ గురి గమ్యమే కాదు, ఈ లోకమందు ఆయన నీకు ఒక బహుమానాన్ని ఆయన సిద్ధపాటు చేసి ఉన్నారు. కనుక ఆ బహుమానం కొరకు నువ్వు వేచి ఉండి ఆయన వైపు చూస్తూ పరిగెడితే ఆ ఉన్నతమైన పిలుపు, ఎవ్వరు ఇవ్వలేని పిలుపు ఆయన నిన్ను పిలిచి ఆ బహుమానాన్ని నీకు అందించి నీకు అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నిలబెడతారు. ఆమేన్.